అలాగైనప్పటికీ వాళ్ళు ఇచ్చినప్పటికి కూడా ఈవిడికి స్తోమత సరిపోతలేదు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటగా ఇదే డయాస్ మీద సీతారామయ్య గారు 1000 రూపాయలు ఈ ఆశ్రమానికి ఆయన సంతోషపూర్వకంగా వారి శ్రీమతి గారి పేరు మీద 1000 రూపాయలు డొనేషన్ ఇచ్చారు. అలాగే కాసాని వెంకటేశ్వర గారు అక్కడ వాళ్ళ మనుషులను ఆలోచించి ఆయన కూడా 10,000 రూపాయలు ఇస్తానన్నారు. చాలా అభినందనీయం. నేను కూడా ఈ వృద్ధులకి లయన్స్ క్లబ్ ద్వారాగా నేను ఎప్పుడు మెట్టో అనుకుంటున్నా. లయన్స్ క్లబ్లో కూడా 1-2 సార్లు ప్రకాష్ గారికి తెలుసు. జమ్ముగూడాన్ని కూడా లయన్స్ క్లబ్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇదే ఆశ్రమం గుర్తుకొచ్చి ఆవిడ నమ్మదు, మేమేమి మాట్లాడుకోవట్లేదు అనుకుంటుంది. మేము కూడా ఆ లయన్స్ క్లబ్లో దీన్ని పాయింట్ రేజ్ చేయడం కూడా జరిగింది. 10,000 రూపాయలు మా లయన్స్ క్లబ్ ద్వారాగా ఈ అమ్మ ఆశ్రమానికి ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఈ సమావేశం ద్వారాగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఈ విలేకరులకి, మీ వృద్ధులకి అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. జై తెలుగు. కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సరే, మా వీరభద్రరావు కాసాన గారి కొద్దిగా వేరే చోటకి వెళ్ళాల్సి ఉందని చెప్పని ఒక మాటని వారు ఉపయోగించారు, వారు వెళ్ళాలని. సరే, నెమ్మదిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూచనలు సలహాలు అందించవలసిందిగా మా యొక్క పేపర్ బోర్డు జిఎం గారైన రెడ్డి గారిని కోరుతా ఉన్నా. హాజరైన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వృద్ధులు వేరు, సీనియర్ సిటిజన్స్ వేరు. మనం సమాజంలో ఒక గౌరవమైన స్థానంలో ఉండి మనకి అనుభవం అనే అమృత కలశం మన దగ్గర ఉంది. ఆ అమృత కలశానికి యూత్కి, మిగతా చిన్నపిల్లలు కూడా పంచి ఆప్యాయత అంటే ఏంటి, ఎలా పెరగాలి, వృద్ధుల్ని ఎలా చూసుకోవాలి, దాని ద్వారా వాళ్ళకి కలిగే ఆనందం ఏంటి అనేది మనం తెలియజెప్తే మాత్రం ప్రతి వాళ్ళు కూడాను, ఏ సమాజంలోనైనా కూడాను దానిలో గౌరవించబడాలని చూస్తారు తప్పితే చేత్కరించబడాలని ఎవరు కోరుకోరు. మానవుడికున్న అతిపెద్ద వరం ఏంటంటే మిగతా వాళ్ళకి సహాయం చేయాలని చూస్తారు. అంటే కొంతమంది స్ఫూర్తి ప్రదాతలు సమాజంలో లీడ్ చేయాల్సిన అవసరం మాత్రం ఉంటుందన్నమాట. అదే శ్రమ ఫలాలు అంటామే, శ్రమ ఫలాలు అంత మధురంగా ఏ ఫలం కూడా ఉండదన్నమాట. ఒక విధంగా ఆవిడ ఆ సేవ చేస్తూ వాళ్ళల్లో కనపడే కృతజ్ఞతా భావం కానీ, అభినందన భావం కానీ మనం చూసుకున్నప్పుడు మనం చేసేది నథింగ్ అనిపిస్తుంది అన్నమాట. ఒక విధంగా ఇందాక ఆవిడ చెప్పారు, మేము ఒక పేపర్ ఇండస్ట్రీగా మీకు చేస్తుంది చాలా తక్కువ, ఇంకా చేయటానికి మాకు అవకాశం ఉంది, తప్పకుండా చేయటానికి కూడా చూస్తాం. ఒక విధంగా చెప్పాలి అంటే మనకి ఉన్నది మొత్తం కూడాను మనకు కావలసిన వాళ్ళకి దోచిపెట్టే కంటే అవసరమైన వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళల్లో కలిగే ఆనందం కానీ మిగతాయి కానీ వేరేగా ఉంటాయి. ఈవెన్ ప్రపంచ కుబేర్లైన బిల్ గేట్స్ తోటి సహా మిగతా అందరు కూడాను చేస్తుంది ఏంటో సరే, వాళ్ళు నా ఆదాయంలో 85% మిగతా సమాజానికి ఇస్తాను, మొత్తం ఇచ్చిన ఆ పిల్లల్ని నేను పాడు చేయను అనే దానిలో ఒక డెసిషన్ తీసుకున్నారన్నమాట. అంటే నువ్వు ఒక సంపాదించినంత నీ పిల్లలకి ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు ఒక సోమరులుగా తయారవుతారు తప్పితే సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్లా తయారవు. భగవంతుడిచ్చిన అతి గొప్ప వరం కూడా ఏంటి అంటే ఎవరైతే శ్రమ పడతాడో వాడికే ఆరోగ్యం అనే మహాభాగ్యం ఉంటుంది. ఎవరైతే ఒకరికి సహాయం చేస్తారో వాళ్ళకి మనస్తృప్తిగా ఉంటుందన్నమాట. మనస్తృప్తి మనసుకు మించింది ఇంకోటి లేదు. మనకి అన్నం వీటన్నిటితో పాటు ఆత్మ గౌరవం కూడా కావాలనుకుంటాం అనమాట. సేవా సదనంలో కానీ మిగతా దానిలో కానీ ఆ అమ్మ ఎప్పుడైతే వాళ్ళని తన పిల్లల్లా చూసుకుంటుందో వాళ్ళకి మనకు కూడా ఒక అండుంది అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు కూడా సమాజంలో మన వంతుగా మనం చేయాలి అనే దానిలో చూస్తారు. ఎప్పుడైనా సరే సమాజం అనేది శాంతి సౌరాష్ట్రాలతో ఉన్నప్పుడే ఎక్కడైనా డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. ఈరోజు మనం రేపు అంటే దిగులు లేకుండా మంచి పొజిషన్లో ఉన్నామంటే ఈ సమాజం వల్లనే. ఈ సమాజం మనకి ఇచ్చిన ఆపర్చునిటీ వల్లనే మనం ఈరోజు
సంపాదించుకున్నాం, ఒక గౌరవమైన పొజిషన్లో ఉన్నాం. అలాంటి సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేది ప్రశ్నించుకుంటే మాత్రం చాలా చాలా తక్కువ చేస్తున్నాం అనేది అనిపిస్తుంది అనమాట. అందుకనే మీకు చెప్పేది ఏంటంటే, మనకున్న దానిలో మిగతా వాళ్ళకి ఎప్పుడైతే చేశామో సేవాభావం మెదలనాడే మానవుడు అవుతాడు అన్నారు పెద్దోళ్ళు. ఎందుకంటే ఆ సేవాభావం అనేది యువకులకి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, సీనియర్ సిటిజన్స్గా వయోవృద్ధులుగా వాళ్ళకి కావలసినంత అనుభవం ఉంది. మిమ్మల్ని ఈ సమాజంలో గౌరవమైన స్థానంలో ఫ్యూచర్లో ఉండటానికి వాళ్ళ సలహాలు కూడాను మీకు ఎంతో అవసరం అనేది మాత్రం మనస్ఫూర్తిగా తెలుసుకోండి. అలాగే మన పిల్లల మీద లేదా మీ పిల్లల మీద, ఒక వయసులో ఉండి మీ పిల్లల మీద మీరు ఎంత శ్రద్ధ కనపరుస్తున్నారో, వాడి భవిష్యత్తు కోసం మీరు ఎంతగా తప్పిస్తున్నారో, అదే తపన మీ తల్లిదండ్రులు కూడాను చూపించారనేది మాత్రం మర్చిపోవద్దు. ఏదైనా సరే మనం మర్చిపోయాము అంటే, చేసిన సహాయం మర్చిపోయాము అంటే మనం కృతజ్ఞుల కింద లెక్క వస్తుంది, మనుషుల కింద లెక్క అవు. అందుకని ఎవరైనా సరే మనకు సహాయం చేసినప్పుడు ఆ కృతజ్ఞత మనం చూపెట్టినప్పుడు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, మిగతా వాళ్ళకు కూడాను సేవ చేయాలనే తపన కలుగుతుంది. ఈరోజు అనసూయ గారిని కానీ మిగతా సేవాభావం ఉన్న వాళ్ళని మనం అభినందిస్తున్నప్పుడు వాళ్ళకి ఈ సమాజంలో ఓకే నేను ఒక పని చేస్తే వీళ్ళు గుర్తిస్తారు అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఉందో లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అంటే సమాజంలో మనం ఏ మంచి పని ప్రశ్నించుకుంటే మాత్రం ఇలా అనాథాశ్రమంలో ఉండాల్సిన అవసరమే రాదనమాట. ఎప్పుడైతే సమాజంలో అనాథాశ్రమాల అవసరమే లేకుండా ఉంటుందో అలాంటి సమాజం ఎక్కడ చూసినా కూడా డెవలప్ అవుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆత్మ గౌరవంతో బ్రతకడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో అతనికి ఎక్కడలేని సాటిస్ఫాక్షన్, మిగతా వాళ్ళకు కూడా ఎలా సహాయం చేయాలనే తపన వస్తుంది అనమాట. అలాంటి తపన ఉన్న సమాజంలో ప్రతి వ్యక్తి కూడాను ఆత్మ గౌరవంతో ఉంటారు. ఎక్కడ చూసినా కూడా శాంతి సౌభాగ్యాలు ఉంటాయన్నమాట. ఎవరు నిరాధారణకు గురి అవటం కానీ మిగతాయి కానీ ఉండకుండా ఉంటాయన్నమాట. మీకు తెలుసో లేదో, ఈవెన్ డిక్టేటర్ కంట్రీస్లో కూడాను కావలసినంత అన్నం ఇవన్నీ ఉన్న తర్వాత కూడాను ఈవెన్ చిన్న ఎగ్జాంపుల్కి చెప్తారన్నమాట. ఫుల్గా తిన్న వాళ్ళు పక్క దేశంకి లేదా పక్క ఊరికి పోయి వాళ్ళకి మనసులో ఉన్నదంతా కూడాను చెప్పుకోవాలని చూస్తారన్నమాట. అంటే మనకు కావాల్సింది అన్నం ఒక్కటే కాదు, దాంతోపాటు మనకి స్వేచ్ఛ, మన గౌరవం, మనం మిగతా వాళ్ళతో షేర్ చేసుకునే అనుభవాలు, ఇవన్నీ కూడాను ఇంపార్టెంట్ అవుతాయన్నమాట. అంటే ఒక డిక్టేటర్గా నువ్వు ఇక్కడ కూర్చుండు అంటే జైలుకేను దీనికి తేడా ఉండదు. మనకి ఇల్లు కూడాను మనం ముసలోళ్ళు అయినప్పుడు నువ్వు ఇక్కడ కూర్చో తిను అక్కడ పడుకో అన్నప్పుడు వాడికి ఆ స్వేచ్ఛ మిస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే స్వేచ్ఛ లేదో కారాగారం కింద లెక్క వస్తుంది. కారాగారంలో కూడా మనకి ఏం చేస్తారు, కావాల్సినంత అన్నం పెడతారు, పూటకి ఇంట్లో కూడా పెట్టరేమో కానీ అక్కడ ఎక్కువ పెడతారు. బట్ మనకి బయటికి పోవాలి అనే కోరిక ఉన్నప్పుడు బయటికి పోవడానికి వీలు పడదు. ఎక్కడైనా సరే మనం ఏ సమాజంలో అయినా కూడాను మనకి స్వేచ్ఛ అనేది అంత ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. ఆ ఇంపార్టెన్స్ ఎప్పుడైనా సరే సమాజం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సమాజంలో ప్రతి ప్రౌఢు కూడాను తన బాధ్యతకు ఎప్పుడైతే ఉంటాడో మిగతా అందరూ కూడాను ఎలా మిగతా వాళ్ళకి సహాయం చేయాలా అని చూస్తారు. అలాంటి సహాయం చేసే చేతులు ఎప్పుడైతే ముందొస్తాయో, వేరే విదేశాల్లో ఎక్కడో ఉన్న ఆవిడ వచ్చి కలకట్టాలో మురికి వాడల్లో ఉన్న కుష్టు వ్యాధి గ్రస్తుల్ని కూడాను చంకకెత్తుకొని ఆవిడ తీర్చిదిద్దింది అంటే ఆవిడకున్న సేవాభావం ఒకసారి మనం అర్థం చేసుకుంటే మాత్రం, అందుకే ఆవిడ భారత రత్న అయింది, మదర్ తెరిసా అయింది, అందరికి కూడాను అమ్మ అయింది. అలాంటి అమ్మ సేవ సదనం స్థాపించిన అనసూయ గారు అదే మాతృ స్ఫూర్తితోటి మిగతా వాళ్ళందరికీ కూడాను హెల్ప్ చేయాలని, దానికి కావాల్సిన సహాయం మాకు వీలైనంత వరకు మేము చేస్తామని కూడాను మనస్ఫూర్తిగా ఈ సభ వేదికగా నేను మనవి చేసుకుంటూ, మిగతా అందరికి కూడాను మనకి చేతనైనంత వరకు చేద్దాం. ఈ సమాజం మనకి ఇచ్చిన దానిలో మనం ఎంత వీలైతే అంత చేసి ఈ సమాజంలో మనకి కావలసిన స్వేచ్ఛని మిగతా వాళ్ళకు కూడా ఇచ్చి మనం ఏదైతే తృప్తి అనుభవిస్తున్నామో మిగతా అందరికి కూడాను అలాంటి తృప్తి ఆత్మగౌరవం ఇచ్చినప్పుడు ప్రతి దేశం కూడాను మిగతా అందరికీ ఆదర్శంగా ఉంటుందని, అలాంటి ఆదర్శవంతమైన ప్రాంతం మన అసురాపేట కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.